అన్న ఇదేంటిదే మరి? ఇది అప్పుడు మేము చదువుకున్న రూమ్లు అన్న ఇవన్నీ. అప్పట్లో మేము స్టార్టింగ్ 2008-9లో ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ క్లాస్ రూమ్స్ అన్నట్టు. ఇది బీ ఫార్మసీ ఉండే, బీ ఫార్మసీ వాళ్ళు ఉండే ఇదంతా. బీ ఫార్మసీ పిల్లల కోసం ఒక రూమ్ కేటాయించింది. అప్పుడు రూములు సరిపోయేది అన్న. ఏది బీ ఫార్మసీ? ఇది బీ ఫార్మసీ ఒకటే రూమ్ ఉండే అప్పుడు. అంటే అప్పుడు చూడు ఎట్లుండేనో ఉద్యమంలో నడుస్తుంటే అన్న. మనకు ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఎంట్రీ కావంగానే కోర్సులు ఏమేమి ఉన్నాయంటే అప్పుడు కేవలం ఎంఏ సోషియాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ ఎకనామిక్స్, ఎంకాము, ఎంబీఏ, ఒక 6-7 కోర్సులు ఉండేది. 6-7 కోర్సులలో రెగ్యులర్ కొన్ని ఉండే. అందులో క్లాస్ రూమ్స్ ఇది ఒకటి. అంటే మెయిన్ గా శాతవాహన యూనివర్సిటీ ఫస్ట్ ఇవన్నీ అందులో ఎంబీఏ క్లాసులు ఉండే. అందులో ఇవి క్లాసెస్ జరిగేది అన్ని. ఇలా క్లాసెస్ జరిగేది అంటే షిఫ్ట్ వైజ్ ఉండే. షిఫ్ట్ వైజ్ అంటే మనకు ఫస్ట్ మార్నింగ్ సెషన్ కొన్ని కోర్సులు, మధ్యాహ్నం కొన్ని కోర్సులు. రూమ్ సరిపోయేది కాబట్టి అట్లా షిఫ్ట్ వైజ్గా క్లాస్ తినకుండా పోయేది. చదువుకుంటూ అటు ఉద్యమం చేసినాం. సో అంటే అంత ఈ రూమ్లో కూర్చుంటే కూడా ఇవన్నీ అప్పుడు ఎస్ఆర్ఎస్పి రూమ్లు ఇవన్నీ. ఈ ఎస్ఆర్ఎస్పి రూమ్లలో ఇలా పైన మొత్తం అవి ఉంటాయి కదా థర్మాకోల్ షీట్స్. థర్మాకోల్ షీట్ కిందికి ఇట్లా ఒకటి ఊసి ఉండేది, ఇట్లుండేది అట్లుండేది. ఇక అప్పుడు ఏంటంటే ఇక యూనివర్సిటీ అనేది ఇచ్చిన పో అంటే ఇచ్చిన అన్నట్టుగా ఉండే. కానీ తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అద్భుతంగా అయిపోయింది. ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత దాని రూపురేఖలే మొత్తం మారిపోయినాయి. ఆడికిడికి బాగా తేడా డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు పాతదానికి కొత్తదానికి మొత్తం బాగా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఇక దీంట్లో చాలా క్లిష్టమైన పరిస్థితులే. ఇప్పుడు మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఎట్లా అంటే అటు పోతుంటే అక్కడ ఇవి క్లాస్ రూమ్స్. మనం ఇప్పుడు హాస్టల్కి ఎంటర్ అవుతాం. హాస్టల్కి ఎంటర్ అయిన తర్వాత హాస్టల్లో చెప్తాం మీకు అన్ని వివరాలు. ఆడ ఎట్లా ఉంటుంది అనేది. వాలీబాల్ ఉండేది అక్కడ, మొత్తం ఎక్సైజ్ చేసేది. ఇది సి బ్లాక్. ఈ సి బ్లాక్ లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారో వాళ్ళకు ఈ రూములు ఉండేది అన్నట్టు. ఈ రూమ్లలో ఉండేది 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఈ రూములలో ఆల్టింగ్ చేసుకుని ఉండేది అన్నట్టు. ఇక్కడనే ఇక వాళ్ళు ఇక్కడంతా లగేజ్ ఇట్లా అన్ని ఇక్కడ ఉండేది. ఆడికి వెళ్ళి క్లాసులు ఉండేది. అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడ తినేది. బాత్రూమ్ కూడా ఉండపోయేది. ఇక్కడ నడుచుకుంటూ పోలాడు మళ్ళీ అవతలికి. అట్లాంటి పరిస్థితి. వానకాలం వచ్చిందనుకో, రాత్రిపూట బయటికి వెళితే ఏమైనా పాములు తేలి రావడం, రకరకాల అంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికినాం అప్పుడు. అలాంటి వ్యవస్థ అప్పుడు ఆనాడు. అంటే అట్లున్నప్పటికి కూడా చదువును ఏమాత్రం విడిచిపెట్టకుండా చదువు మీద ఇష్టంతో అయితే కంప్లీట్ చేసేసాను కంపల్సరీ. శాతవాహన యూనివర్సిటీలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటు మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు, ఫుడ్, గేమ్స్ ఏదున్నా పర్ఫెక్ట్ ఉండేది. ప్రొఫెసర్లు కూడా మస్తు చూసిన ప్రొఫెసర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండే ప్రొఫెసర్లు అంతా. ఎందుకంటే వాళ్ళు బేసికల్లీ వాళ్ళు మనకు మస్తు చూసుకునే అప్పుడు ఆ రోజులలో. పాపం వీసీ ఇక్బాల్ అలీ సార్ ప్రోత్సాహం బాగుండే, బ్రహ్మాండంగా ఉండే అనేది. ఆయనే కలగనటువంటిది లేఅవుట్ అక్కడ యూనివర్సిటీ అంతా. అప్పుడు ఇక్కడ ఉండేది ఆయన అక్కడ జ్యోతినగర్లో రెంటెడ్ బిల్డింగ్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంతా. ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయింది. మామూలు పైన ఇట్లా బుసగొట్టేది ఇట్లా చిక్ అని. ఇవి సీనియర్లకు రూమ్లు. ఇవి మా సీనియర్స్ అందరికీ అన్నట్టు ఇవన్నీ రూమ్లు. ఇలా సీనియర్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు, ఎంబీఏ, సోషియాలజీ, ఎంకాము, ఎకనామిక్స్ వాళ్ళందరూ ఉండే ఈ రూమ్లలో. ఇట్లా ఒక్కొక్క రూమ్లో 4-5 ఇట్లా ఈ విధంగా ఉండే. ఇళ్ళల్లో ఉండి చదువుకుంటా ఇక ఉద్యమం చేసుకుంటూ పోయినాం. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక ఇవన్నీ ఏదైనా ఉంటే క్లాసెస్ ఇక్కడ అందరం ఇక్కడ కూర్చొని వ్యూహాలు రచించేది ఇక్కడ కూర్చొని అందరూ. కెమిస్ట్రీ జూనియర్లు ఉండే ఇంట్లో ఇంగ్లీష్ జూనియర్లు ఉండే. ఈ రూమ్లలో పైన మొత్తం పాములు ఉంటాయి అన్న. మొత్తం ఇబ్బంది పడుతుంటాం మనం. ఇట్లా ఇది ఇలా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఇలా ఇక్కడ దాకా మొత్తం 42 ఎకరాలు ఉంటాయి. 42 ఎకరాలను కబ్జా కోరుల కబంధ హస్తాల కింద పడకుండా అడ్డుకున్నాం. ఒక రాత్రిపూట వచ్చి జేసీ బండ్లు అవి మొత్తం భూమిని అంతా ల్యాండ్ అంతా ఆక్యుపై చేస్తా అంటే అడ్డం మనం పండి కాపాడుకున్నాం అప్పుడు ల్యాండ్ పోకుండా. అంటే ఎందుకంటే యూనివర్సిటీ చదువుకున్నాం కాబట్టి అది ఉంటుంది కదా ప్రేమ, ఖచ్చితంగా పోవద్దు. అది ఎందుకంటే మనం అది ప్రభుత్వ ఆస్తి, ఇంకొన్ని పాలన కావద్దు కదా అన్న ఉద్దేశంతో దాన్ని కాపాడుకున్నాం. అప్పుడు ఇండ్లుండి ఇక్కడ ఎక్కువగా చేసింది, వ్యూహానికి ప్రతివ్యూహం రచించింది అంతా చెన్నమల్ల చైతన్య అన్న రూమ్. ఇది తెలంగాణ ఉద్యమం చెప్తా అంటే ఇక్కడనే కూర్చొని రాత్రిపూట అంతా రచించేది అన్నట్టుగా ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలి అనేది జూనియర్లు సీనియర్లు అందరం కలిసి కూర్చొని మాట్లాడి ఒక పక్క ప్లాన్ తోటి మూవ్ అయ్యేది. ఇది ఇక్కడ నేను చదువుకున్నటువంటి రూమ్. అప్పుడు మాకు రూము దీనికి ఎందుకంటే నేను చెప్పినా కదా మన ఇంటర్వ్యూలలో మీకు చెప్పిన కాలేజీ, అందుకే పెట్టుకున్నా కాలేజీ నిలయమని. 33 దీన్ని ఒక బ్లాక్గా పెట్టుకున్నాం. ఈ బ్లాక్ అని పెట్టేసుకుని నడిపిస్తున్నాం. ఇది నా రూము. ఇంట్లో
అన్ని రకాలుగా చర్చలు జరిగేది, అన్నీ చేసుకునేది. దీన్ని బట్టి మనం ఉద్యమం చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళి ఇది కాన్సెప్ట్. ఇక మాకు భోజనము అప్పుడు ఆ రోజులలో మాకు మిస్సాలు ఇట్లా ఉండే, అంటే మాకు మిత్రులు శత్రువులు పాములే, 2 రకాల వాళ్ళతోటే సహవాసం చేసినాం. మనం కూడా అద్భుతం ఏంటంటే, కానీ మనకు ఎంతైనా పూరి గుడిసె అనేది వాస్తవానికి పూరి గుడిసె అనేది బెస్ట్ నా దృష్టిలో. బిల్డింగ్ల కంటే పూరి గుడిసె బెస్ట్. ఎందుకంటే అది చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, వానకాలం కావచ్చు, అన్ని రకాలుగా ఉంటుంది. ఇంట్లో మనం ఇట్లా పడుకుంటే చల్లగా ఉండేది, చల్లగా అనిపించేది మంచిగా. ఎండాకాలం అందరు చికెన్ ఉండేది, ఈడ వాలేది, నా రూమ్ వాలేది. నాకు చుట్టూ చెట్లే, నాకు బ్రహ్మాండ చెట్లు ఉండేది మంచిగా. చెట్ల కింద ఆ చెట్లు ఉండడం ద్వారా మొత్తం చల్లగా ఉండేది. అక్కడ ఎవరు ఉండిపోయేది, మనం మేడం కదా ఇప్పుడు, అక్కడ ఎవరు ఉండిపోయేది. అందరు ఇడికి వచ్చి నేను వచ్చేసరికి అందరు రూమ్లో మొత్తం మొత్తం ఫుల్ ప్యాకేజ్ పడుకునేది అందరు. ఇక ఎవరు ఏమంటారు, అంతా మనలేనే, మన కుటుంబం మనదేనే, ఎవరు ఏమంటట్లేదు. ఇక ఇది హాల్, ఇది డైనింగ్ హాల్. అప్పుడు మూమెంట్ ఉద్యమం జరుగుతుంటే, ఉద్యమం ఎట్లా జరుగుతుంది ఏంది ఏం కథ అన్నప్పుడు ఈ రూమ్లో టీవీ ఉండేది. ఈ రూమ్లో టీవీ ఉంటే ఆ టీవీని ఇక్కడ బయట టేబుల్ వేసి టీవీ పెట్టి అది ఎప్పటికి నడవాలి 24/7. ఇక ఆ టీవీలో ఉద్యమం ఎక్కడ జరుగుతుంది ఆ టీవీలో చూసుకుంటూ దాన్ని బట్టి మనం రచించుకుంటూ ముందుకు పోయేది అన్నట్టు. అదేమో అక్కడ హాస్టల్ పరంగా ఉండే, ఇది హాస్టల్ బావా. ఇదంతా అంటే డైనింగ్ హాల్, ఇక్కడనే భోజనం చేసి అందరం ఈయన తినేది. ఉద్యమం కోసం వచ్చినటువంటి విద్యార్థి నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా మాందాల భాస్కర్ కానించెల్లి, దుర్గం భాస్కర్ కానించెల్లి, దరువెల్లన్న, రంగు బాలలక్ష్మి అక్క, బాలక సుమను మిత్రుడు, వీళ్ళంతా చాలా మంది విద్యార్థి నాయకులు, ఓయూ కేయూ జేఏసీ విద్యార్థి నాయకులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరం కలిసి ఇక్కడ కూర్చొని భోజనం చేసి తినిపించి పంపించేది. ఈ మెస్సుల్నే అందరూ ఇక్కడనే తినేది, ఇట్లా తిని ఇట్లా వేయదు అన్నట్టు. ఇదంతా అప్పుడు ఇంకా బిల్డింగ్లు ఉండే, ఇవన్నీ కూలగొట్టించినాం, ఇవన్నీ ఉండకపోయేది. ఇదంతా చేసుకుంటూ వచ్చినాం. జాబులు వచ్చినాయి. కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ వెరీ గుడ్. అప్పుడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మాకు శాతం యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇది ఒకటే లైబ్రరీ ఉండే. ఈ లైబ్రరీలో ఒక 20-25 మంది కూర్చునేది అంతే. మిగతా వాళ్ళు కూర్చోవాలంటే చాలా మట్టుకు షిఫ్ట్ వైజ్గా, ఏది మన ఊళ్ళల్లో ఏదైనా ప్రోగ్రాం జరిగినా, సినిమాలలో పోయినా కానీ బస్సులో కూర్చునేటప్పుడు మనం ఖర్చులు ఎత్తాం చూసినావా, అట్లా ఖర్చులు వేసి ఇది నాది అని చెప్పి చైర్లను ఆక్యుపై చేసుకొని చదువుకున్నారు. అట్లా చదువుకుంటూ అప్పుడు ఇక పుస్తకాలు చదువుకుంటూ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి కొట్లాడారు. ఇది యూనివర్సిటీ లైబ్రరీ. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు 2 రూములు ఉంటాయి. ఒక రూము లైబ్రరీ హెచ్ఓడి సార్కు ఉంటుంది. ఈ లైబ్రరీ ఇన్ఛార్జ్ అప్పుడు రతన్జ్యోతి సార్ అని ఉండే. ఆ రతన్జ్యోతి సార్ ఆధ్వర్యంలో ఇదంతా ఉండేది అన్నట్టు. ఆ అమ్మాయిలు చదువుకునే తరుణాలలో అమ్మాయిలకు హాస్టల్ లేకపోతే అప్పుడు కొట్లాడిన తర్వాత ఈ హాస్టల్ అనేది విత్ ఇన్ ద 1 monthలో క్లియర్ చేయడం జరిగింది. ఇది ఉమెన్స్ హాస్టల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.